పచ్చళ్ళమ్మ పచ్చళ్ళు, ఇవి అమ్ముకునే పచ్చళ్ళు కాదు, అమ్మ నా బూతులు తిట్టే పచ్చళ్ళు. ఈ అలేఖ్య చెత్త పికిల్స్ అక్క వాయిస్ రికార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కాదు ట్రోలింగ్ లో ఉన్నాయి. ఈ అక్క బూతు పురాణం 1 కాదు 2 కాదు 3 వాయిస్ మెసేజ్లు బయటపడ్డాయి. 3 వాయిస్ మెసేజ్లు ఒక్కొక్కటిగా చూపిస్తా చూడండి. చాలా థ్యాంక్స్. కస్టమర్లు మనకి దేవుళ్లతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం. వీడియోలో మాత్రం కస్టమర్ల దేవుళ్ళు అంటుంది, లైవ్ లో మాత్రం బండ బూతులు తిడుతుంది. మనక్క ఫస్ట్ ఆడియో. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి, లంజా కొడక నీ ఏమన్నా. ఇప్పుడు సెకండ్ ఆడియో. పిచ్ మొహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో వెళ్ళు. ఈ 2 ఆడియోలు విన్నాక అక్క ఫ్రస్ట్రేషన్ లో పొరపాటు జరిగిందేమో అని అనుకున్నా, కానీ థర్డ్ ఆడియో విన్నాక మాట్లాడుకుందాం. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పూగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? ఇది విన్నాక వీళ్ళ పచ్చళ్ళలో ఉన్న ఫ్యాట్ కన్నా వీళ్ళ బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉందని అర్థమైంది. దీన్నే మా భాషలో బలుపు అంటారు. పచ్చళ్ళ ప్రైస్ దారుణంగా పెట్టి ఏంటి అని ప్రశ్నిస్తే దున్నపోతులాగా నోరు పారేసుకుంటావా అని అందరూ గట్టిగా అనేసరికి నెత్తిన కళ్ళు కిందికి దిగి ఈ శుద్ధపూసలు సారీ చెప్తూ వీడియోస్ పెడుతున్నారు. నేను అలేఖ్య చెప్పి మాట్లాడుతున్నాను, నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. అనవసరంగా జనాలను తిట్టడం ఎందుకు, తర్వాత ఈ దొంగ నాటకాలు ఎందుకు? ఈ అలేఖ్య చెత్త పికిల్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.